మన గ్రామంలో సర్పంచ్ని ఎలా ఎన్నుకుంటారు, అలాగే మున్సిపల్ చైర్మన్ ఎలా వస్తారు, లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఉన్న ప్రాధాన్యత ఏంటి, మన వీధిలో కానీ మన గ్రామంలో కానీ స్ట్రీట్ లైట్లు కానీ తాగునీరు కానీ అలాగే మనం ఏదైనా ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరన్నీ తెలుసుకోవాలి. లెట్స్ గెట్ ఇట్ టు ద లోకల్ బాడీస్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రూరల్, అర్బన్. రూరల్ వచ్చేసి గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ వస్తాయి. అలాగే అర్బన్లో వచ్చేసి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, అలా రెండు వస్తాయి. మన భారతదేశంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎవరు నిర్వహిస్తారంటే స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఓటర్ లిస్ట్, నామినేషన్, అలాగే ఓటింగ్, కౌంటింగ్, ఇలా 4 విధాలుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్నే పూర్తి బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. ఒక పెద్ద గ్రామం ఉందనుకోండి, ఆ పెద్ద గ్రామంలో వార్డు మెంబర్లను విడివిడిగా విభజిస్తుంది. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి రిజర్వేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకు రిజర్వేషన్ అనేది తప్పనిసరి. ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ ప్రకారం 1992 ప్రకారం 73, 74 ప్రకారం తప్పనిసరిగా రిజర్వేషన్ ఇవ్వాలని కాన్స్టిట్యూషన్ తెలుపుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే అధికారం కొంతమందికే పరిమితం కాకుండా బడుగు బలహీనత వర్గాలు కూడా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలని కాన్స్టిట్యూషన్ తప్పనిసరిగా చేసింది. ఎలక్షన్స్లో భాగంగా అధికారికంగా రిజర్వేషన్స్ పూర్తయిన తర్వాత స్టేట్ ఎలక్షన్స్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఎవరైతే ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్, అలాగే కొన్ని డిపాజిట్ ఫీ, అవసరమైన డాక్యుమెంట్స్ ఉంటాయి. అవసరమైన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అన్నీ కావాల్సి వస్తుంది. అలాగే దీంట్లో భాగంగా మనం స్టెప్ 5 పోతే మనం దీంట్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాల్సి వస్తుంది. ప్రచారం చేసే టైంలో మనం చేయకూడదు కొన్ని పనులు చెప్తుంది. మద్యం అమ్మకూడదు, ఇవ్వకూడదు, బెదిరించకూడదు, డబ్బులు పంచకూడదు, ఎలక్షన్స్ నియమాలు ఇవి. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇవన్నీ జరగకుండా ఏ ఎలక్షన్ అయినా జరుగుతుంది. అలాగే ఎన్నికలు జరిగేటప్పుడు మనకి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది అంటే దీని 144 సెక్షన్ అంటే ఏంటి అంటే మనం ఎక్కడ గొడవలు జరగకూడదు, ర్యాలీ చేయకూడదు, అలాగే కొన్ని గుంపులుగా ఉండకూడదు జనాలు, ఇలాంటివన్నీ 144 సెక్షన్ కింద వస్తాయి. ఇది ప్రతి ఎలక్షన్ జరిగేటప్పుడు అమల్లో ఉంటుంది. అలాగే ఈ ఎలక్షన్స్ అన్నీ ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవీఎంలను ఒక స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ రోజు ఇవన్నీ తీసి ఏజెంట్స్, అంటే వాళ్ళ పార్టీలకు సంబంధించి ఏజెంట్స్ ఉంటూ, అంటే వాళ్ళ ప్రతి ఓటు పడినది వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. ఇలా ఎలక్షన్ తరహా అయిపోతుంది. ఒకవేళ ఎలక్షన్స్లో టై అయితే దాన్ని అంటే లాటరీ తరఫున కానీ లేకపోతే రీఎలక్షన్స్ కానీ జరుపుతారు. ఎంపీటీసీ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎంపీటీసీ అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన గ్రామంలో సర్పంచ్ ఎలాగైతే మన సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాడో అలాగే ఎంపీటీసీ సభ్యుడు కూడా మన మండలంలో ఉన్న సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు. అలాగే ఈ ఎంపీటీసీ సభ్యులందరూ కలిసి ఎంపీడీఓ చైర్మన్ని ఎన్నుకుంటారు. ఎంపీటీసీ చైర్మన్ ఎన్నుకుంటారు. మనం ఈరోజు జెడ్పీటీసీ గురించి తెలుసుకోబోతున్నాం. జెడ్పీటీసీ ఫుల్ ఫామ్ తెలుసుకుందాం. జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే గ్రామంలోని, మండలంలోని ఉన్న సమస్యలన్నీ జిల్లా స్థాయికి తీసుకుపోవడాన్ని ఈ జెడ్పీటీసీ యొక్క పని. ఈ జెడ్పీటీసీ యొక్క సభ్యులందరూ జెడ్పీటీసీ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇదే మున్సిపాలిటీలో ప్రజలంతా కౌన్సిలర్ని ఎన్నుకుంటే కౌన్సిలర్లంతా కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. అలాగే పెద్ద పెద్ద నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి. కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకుంటే కార్పొరేటర్లంతా కలిసి మేయర్ని ఎన్నుకుంటారు. ఇదే మొత్తానికి జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్. వీళ్ళందరి బాధ్యత ఏంటి అంటే గ్రామ సర్పంచ్ నుంచి అలాగే జిల్లా పరిషత్, మండల పరిషత్, వీళ్ళ కార్పొరేటర్, మేయర్, అలాగే వీళ్ళందరి బాధ్యత అంతా ఒక్కటే. గ్రామంలో ఉన్న పరిష్కారాలు చేయాలి. ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే తీర్చడానికి వీళ్ళందరి బాధ్యత. అంటే ఎలాంటివంటే ప్రతిరోజు మన గ్రామంలో వాటర్ వస్తున్నాయా, ఎలక్ట్రిసిటీ బాగుందా, చెత్త పాడేస్తున్నారా, పార్కులకి ఇలాంటి బిల్డింగ్స్కి ఏమైనా అనుమతించడం, లోకల్గా ఏదైనా డెవలప్ చేయడానికి వీళ్ళందరి బాధ్యత. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీ కంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత ప్రాముఖ్యతతో
మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలకు మనం బాగు చేయాలంటే ఇవన్నీ మనం వీళ్ళందరికీ ఓట్లేసి గెలిపియాలి. కానీ నిజానికి ఏం జరుగుతుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.